వీళ్ళు తొంగి చూసినట్టే. కేటీఆర్ ఫోన్లకి వెళ్ళి కవితకు పోయిన మెసేజ్ ను తొంగి చూసినట్టే, అదంతా చదివినట్టే, ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్నట్టే. ఎవరైనా చెప్తే చెప్పుండొచ్చు అని కొంతమంది అనుకుంటుండొచ్చు, కావచ్చు. కానీ మరీ అంత పర్సనల్ మెసేజ్ ను కూడా చూసి మరీ రిప్లై ఇచ్చిండ్రు, ఆ రిప్లై ని వీళ్ళు చదివినరు అనే మాట ఉన్నది చూసిరా. ఇది కొంత ఊహాగానాలు. మరీ ఇంత పర్సెప్షన్ పనికిరాదు, మరీ ఇంత ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా. నిరాశతో తన ఇంటి వద్దే జాగృత అధ్యక్షురాలంటూ ఆమె నిరాశ ఇలా చెప్పిందా, వీళ్ళ దగ్గర కన్నీళ్లు గార్చిందా, వీళ్ళ దగ్గర ఏడ్చిందా, దిశాపత్రికకు ఫోన్ చేసి చెప్పిందా, అన్నా నేను ఇలా మా అన్న దగ్గరికి పోతా అనుకుంటే అన్న రాణిస్తలేడు, నాట్ అవైలబుల్ అని మెసేజ్ పెట్టిన అన్న నీకు స్క్రీన్ షాట్ పంపిందా, ఎంత బ్రహ్మాండంగా రాసిండ్రు ఈ పత్రికలు అంటే ఇక వాళ్ళ ఇంట్లో జరుగుతుందన్నట్టే, ఇక వాళ్ళంతా చూస్తున్నట్టే, వాళ్ళ ఇంట్లో జరిగేదంతా వీళ్ళే రోజు రాసుకుంటున్నట్టే కనిపిస్తా ఉంది. సరే ఆయన ఎందుకు పోయిండు, ఈమె ఎందుకు పోలేదు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. సరే వాళ్ళ ఇంట్లో పంచాయతీ, ఇది ఎవరికైనా ప్రజలకు అక్కడికి వచ్చేదా? ఆమె కడితే ఎంత, కట్టకపోతే ఎంత, అన్న చెల్లెళ్ళు వాళ్ళు చూసుకుంటారు. పర్సనల్ రిలేషన్, అది మనకు సంబంధం లేదు. అది రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే విషయాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చట్టసభలకు వస్తే వాళ్ళు చేసే విధానపరమైన నిర్ణయాలు, వీటిపైన మాత్రమే చర్చ.